హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతి చరామి పార్ట్ 16లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. లక్ష్మి చేతికి సెలైన్ ఎక్కుతుండటం, తను స్పృహలో లేకుండా ఉండటంతో ఏమైందమ్మా లక్ష్మి అని అనుకుంటూ వచ్చి తన పల్స్ పరీక్ష చేశాడు. పల్స్ చాలా లోగా కొట్టుకోవడంతో వెంటనే ఇంజెక్షన్ చేశాడు సెలైన్లో. ఎల్లమ్మకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనని ఇంకా ఐసీయూలో పెట్టారు. తనకు 1 వారం రోజుల పాటు ఇంకా అండర్ అబ్జర్వేషన్లో ఉంచాలి. కాబట్టి తనతో ఎప్పటికీ ఒక డాక్టర్ ఉండేలా ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి అలసిపోవడంతో చాలా తలనొప్పి వల్ల కాఫీ అన్నా తాగుదామని తన క్యాబిన్లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత క్యాంటీన్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు సుధాకర్. అంతలోనే లక్ష్మిని చూసేసరికి చాలా ఆందోళనతో ఆమె ముఖాన్ని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఏమైందిరా సుధా, ఈ అమ్మాయిని చూడగానే నువ్వు డాక్టర్ అన్న సంగతి మర్చిపోతున్నావు ఏంటి కదా? ఈ విషయం నా చెల్లికి తెలిసిందే అనుకో, నిన్ను ఉతికి ఆరేస్తుంది అని అన్నాడు రాక్షసంగా నవ్వుతూ అతను. ఒరే, నేను లక్ష్మిని ఇలా చూస్తాను అని అనుకోలేదు. ఇన్ని రోజులకు ఈ రోజు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ రోజు ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. అలాగే కొందరు జీవితాలకు సంతోషాన్ని ఇచ్చిన వాణ్ణి అయ్యాను. అది మాటల్లో చెప్పుకోలేని భావన. నువ్వు చూపిస్తున్నావే, ఈ అమ్మాయి నాకు తోడ పుట్టకపోయినా చెల్లెలు. తిక్కగా మాట్లాడావనుకో, మీ చెల్లి నన్ను ఉతికి ఆరేయడం కాదు, నేను నిన్ను చేపను బండకు వేసి రుద్దినట్లు ఉప్పు పసుపు వేసి మరీ రాకుతాను అని అన్నాడు సుధాకర్. ఇందాక అతను నవ్వినట్లుగానే నవ్వుతూ, అది సరే, ఆ విషయం అలా వదిలేయ్. ఏంటి నిన్న వచ్చావు, ఈరోజు వచ్చావు, మా చెల్లిని అలానే చూస్తున్నావు ఏంట్రా, ఏంటి కదా అని అన్నాడు సుధాకర్ అతన్ని చూస్తూ. కదలేదు, కాకరకాయ లేదు. నిన్న నువ్వు చేసిన జ్ఞానోదయాన్ని ఈరోజు మళ్ళీ విందాము అనుకుని వచ్చాను. ఇలా బయటకు వస్తే మనసు బార్ వైపు పీకుతుంది. నీతో కాసేపు మాట్లాడితే తృప్తిగా ఉంటుంది, అందుకని వచ్చాను. మీ చెల్లి వంక చూస్తూ లైన్ వేస్తున్నాను అనుకున్నావా అని అన్నాడు అతను. సుధాకర్ అన్న ధోరణిలోనే అంటూ, రే, నీతో ఇప్పుడు గొడవ పెట్టుకునే మూడ్లో లేను నేను. కానీ ఆపరేషన్ టెన్షన్ వల్ల కాస్త తలనొప్పిగా ఉంది. కాఫీ తాగి ఆ తర్వాత మాట్లాడుకుందాం పదా, నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని అనుకుంటూ వాష్ బేషన్ దగ్గరికి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు సుధాకర్. నర్సుల్ని పిలిచి లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతన్ని తీసుకుని క్యాంటీన్ వైపు నడిచాడు. ఏంట్రా సుధాకర్, ఈ మధ్యలో మా నాన్నగారితో సంప్రదింపులు ఎక్కువైనట్లుగా ఉన్నాయి. పైగా నిన్న రాత్రి నేను తాగకుండా వెళ్ళినందుకు చాలా సంతోషించి నాతో ఒక విషయం చెప్తాను అని అన్నారు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి సుధాకర్తో మాట్లాడు అని అన్నారు. ఏ విషయం గురించి అని అడిగితే, సుధాకర్ ఈ మధ్యలో డాక్టర్ పనితో పాటు పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడు అని చెప్పారు. నాన్నగారు, నేను తాగుడు ఒకటే మర్చిపోయాను, మహాలక్ష్మిని ఇంకా మర్చిపోలేదు. ఈ విషయం నాన్నగారితో చెప్పాలంటే బాధగా ఉందిరా నాకు. నా బిడ్డలకు ఈ 2 సంవత్సరాల నుంచి దూరం అయ్యింది చాలు. ఈ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి నా పిల్లల్ని బాగా చూసుకోకపోతే ఇక నేను తండ్రిగా కూడా ఓడిపోతాను అనే బదులు మానసికంగా చచ్చిపోతాను. నాన్నగారితో అమ్మాయి ఈ పెళ్లి చేసుకోనన్నది అని చెప్పే, ప్లీజ్ రా, ఈ ఒక్క సహాయం చేసి పుణ్యం కట్టుకో అని అన్నాడు దీనంగా విష్ణు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నేను నీకు ఎవరిని పడితే వారిని నీ మెడకు అంటగట్టడానికి నేను నిజంగా పెళ్లిళ్ళ పేరాయననుకున్నావా, లేకపోతే మ్యారేజ్ బ్రోకర్ అనుకున్నావా అని అన్నాడు ఫేస్ సీరియస్ గా పెట్టుకొని సుధాకర్. నిన్న నీ కారు కింద పడిందే, ఆ అమ్మాయిని చూసావా నువ్వు? ఆ ముఖంలో అమాయకత్వం చూసావా? ఆ అమ్మాయి నీ పిల్లలకు తల్లి అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయి నిండా 12 సంవత్సరాలు నిండక ముందే 4 పిల్లలకు తల్లిగా మారింది. 5 కుటుంబ సభ్యులకు ఆధారంగా మారింది. 4 చెల్లెళ్ళు, తమ్ముడికి తాను ఆదర్శంగా నిలిచి కష్టాలను కన్నీళ్లను అనుభవిస్తూ మహాసముద్రాలను ఈజీగా ఈదగలిగే ఓర్పు నేర్పు కలిగిన అమ్మాయి. ఆ కుటుంబానికి మగదిక్కుగా మారతావు అని అనుకున్నాను. లక్ష్మి నీ భార్యగా నీ ఇంటికి వచ్చి నీ పిల్లలకు తల్లిగా మారి మహాలక్ష్మి లేని లోటు నీకు తీరుస్తుంది. వయసుకు నీకన్నా చాలా చిన్నది అయినా కూడా ఆలోచనలో
ఆచరించడంలో చాలా పెద్ద మనసు కలిగిన అమ్మాయి. తాను చదువుకుని ఏదో సాధించాలి అని అనుకుంటుంది. తాను నీ కుటుంబంలోకి వస్తే మాత్రం తను చదువుకోవడానికి మాత్రం నువ్వు సహాయం చెయ్యి. లక్ష్మి నీ డబ్బును అడగదు, నీ ఆస్తిని అస్సలే అడగదు. నీ కుటుంబాన్ని తన కుటుంబంగా మార్చుకుంటుంది. ఇది నేను అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. బాగా ఆలోచించి నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లక్ష్మి మీ కుటుంబంలో కోడలుగా వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని నేను బల్లగుద్ది చెప్తున్నాను అని విష్ణుకు చెప్పాలి అనుకున్నాడు. తన మనసులో కాఫీ తాగిన తర్వాత తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అప్పటికే లక్ష్మి స్పృహలోకి వస్తుంది. తన కనురెప్పలను బలవంతంగా తెరుచుకోవడానికి తన చేతులతో కళ్ళను కలుపుకొని అతి కష్టంగా కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఒక వ్యక్తి తనను ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తున్నాడు. అతను నన్ను చూస్తుంటే భయంగాని, కోపంగాని, అసహ్యంగాని ఏదీ వేయలేదు. సిగ్గుగా అనిపించింది. తల దించుకుంది లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అన్నాడు నుదుటిపైన చేయి వేసి తన టెంపరేచర్ చెక్ చేస్తూ. నిన్నే అంత దెబ్బ తగిలింది నీకు, మళ్ళీ చన్నీళ్ల స్నానాలు చేయడం ఎందుకమ్మా అని కాస్త మందలించాడు. లక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఏమైంది లక్ష్మి, అలా ఉన్నావు, ఏమైనా ఇబ్బందా అని మళ్ళీ ప్రశ్నించాడు సుధాకర్. ఎందుకో తన గొంతులో నుంచి మాట రావడం లేదు. అమ్మా లక్ష్మి, ఇతను నా ఫ్రెండ్ విష్ణు. నిన్న ఇతని కారు కిందనే పడ్డావు. ఈ రోజు కళ్ళు తిరిగి అతని చేతుల్లోనే పడ్డావు. లక్ష్మి ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ, రాత్రి నన్ను కాపాడింది ఇతనేనా? రాత్రి అతని ముఖం భయం వల్ల, తర్వాత దెబ్బ వల్ల చూడలేకపోయాను. అంతలోనే కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్ళీ నాకు మెలకువ వచ్చే సమయంలో ఎవరో డాక్టర్ పక్కన ఉన్నారు అని అనుకున్నాను. నన్ను కాపాడిన అతను అని అనుకోలేదు. నాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మీ కారు నాకు తలగడం వల్ల నాకు మేలే జరిగింది. దానికి మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. మీ కారుకు తగలడం వల్లనే ఈ రోజు ప్రాణాలతో బ్రతికున్నాను నేను. లేకపోతే బ్రతికి ఉండేదాన్నో, లేక వాళ్ళ చేతిలో పడి చనిపోయేదాన్నో. మా నాన్నమ్మ హాస్పిటల్లో అలాగే ఉండిపోయేదేమో. మా చెల్లెళ్ళు, తమ్ముడు ఏమైపోయేవారు, నాకు ఏమన్నా అయితే అని మనసులో అనుకుంటూ తన కళ్ళ నిండా కన్నీళ్లతో సూటిగా విష్ణు వంక చూస్తూ చేతులు జోడించి మనసు కృతజ్ఞతలు తెలిపింది. అయ్యో, దానికి దండం పెట్టం ఎందుకండి? నేను ఏమంత గొప్ప పని చేయలేదు. నా వల్ల దెబ్బ తగిలిన నిన్ను హాస్పిటల్కి చేర్చాను అంతే. ఆ సమయంలో మీరు చేసింది అదే నాకు చాలా గొప్ప పని. లేకపోయి ఉంటే నిజంగా ఈ క్షణం బ్రతికే ఉండేదాన్ని కాదేమో. దీనికి మాత్రం ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను అని అంది లక్ష్మి. లక్ష్మి, నువ్వు సంతోషపడే వార్త చెబుదామని గంట నుంచి వెతికితే స్పృహ లేకుండా కనిపించావు నువ్వు. నీకేమైంది అని చెక్ చేస్తే 102 జ్వరంతో బాధపడుతున్నావు. 2 గంటలవుతుంది మీ నాయనమ్మకు ఆపరేషన్ జరిగి అని అన్నాడు సుధాకర్. లక్ష్మి, ఎలా ఉందన్నయ్యా ఇప్పుడు మా నాయనమ్మకు అని అడిగింది. సుధాకర్, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మీ నానమ్మకు ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పింది. ఆమెను వారం రోజుల దాకా ఐసీయూలోనే ఉంచాలి. ఆ తర్వాత 15 రోజుల దాకా హాస్పిటల్లోనే ఉండాలి. 3 నెలల వరకు తను అవసరమైనంత వరకే మాట్లాడాలి. ఎక్కువ ఉద్రేక పట్టడం లాంటివి చేయకూడదు. తన ఆరోగ్యం, తన తిండి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. గట్టిగా మాట్లాడితే చెస్ట్ పెయిన్ రావచ్చు. అందుకే మాట్లాడేది చాలా నెమ్మదిగా మాట్లాడాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పటి నుండే అవలంబించాలి నువ్వు. ఆమెకు చిన్న చిన్న బ్రీత్ ఎక్సర్సైజులు చేపిస్తూ ఆమె మనసును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో మీ అక్కా చెల్లెళ్ళు గొడవ పడరు కదా, ఇకపైన కూడా పడకండి. మీ నాన్న గురించి ఎప్పుడూ మీ నాన్నమ్మ ముందర మాట్లాడకండి. ఒక్క 6 నెలల వరకు తను చంటి పాపలా చూసుకుంటే ఆ తర్వాత తనకు అంతా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మామూలుగానే అందరూ ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఎక్కువ ఉద్వేగం చెందకూడదు. ఇంతైనా అది తన గుండె కాదు కాబట్టి. అతుకుల బొంత ఎంత కుట్టినా కూడా చిరుగులు ఉన్నట్టుగానే ఆపరేషన్ అయినా ఎప్పట్లాగా బాధలు, కోపాలు అన్నీ చూపించకుండా జాగ్రత్త పడాలి.
తనకు ఎక్కువ కోపం వచ్చినా, గట్టిగా మాట్లాడినా, ఏడవటం, మనసుని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తే మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇవన్నీ చెప్పేది. నువ్వు ఇక ముందు ఆమెకు ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా చూస్తావు అని ముగించాడు సుధాకర్. అన్నయ్య, ఇంక ముందు మా నాన్నమ్మతో బ్రతుకుతుంది అంటే చాలు. మా నాన్నమ్మ మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అదే మాకు 10,000. మా నాన్నమ్మ పని చేయాల్సిన అవసరం లేదు. మా నాన్నమ్మ కూర్చున్న దగ్గరికి కంచాన్ని తీసుకొచ్చి ఇస్తాము. ఆమెను బాధ పెట్టే పని మేము ఇంతవరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయలేము. అన్నయ్య, మీరు చేసిన ఈ రుణం మాత్రం ఎలా తీర్చుకోవాలా కూడా అర్థం కాకుండా ఉంది. మా నాన్నను చేసుకున్న ఆమె మా నాయనమ్మ ప్రాణాలు ప్రమాదంలో పడటానికి కారణం. అలాంటి ఆమె గురించి మా నాయనమ్మ ముందు ఇక జన్మలో తీసుకురాను. మా నాన్నకు గతం గుర్తొచ్చి మా ఇంటికి వస్తే సంతోషిస్తాము, అంతే తప్పించి మా నాయనమ్మ ముందర మా నాన్న పేరు తీసుకొని రాము అని అంటూ అతని వంక చూసింది. అతను లక్ష్మి వంకే చూస్తూ ఉన్నాడు. ఎందుకో లక్ష్మికి అతన్ని చూస్తుంటే ఒకలాగా అనిపించింది. తల దించుకుంది లక్ష్మి. సరే సుధా, నేను ఇంటికి వెళ్తాను అని చైర్లో నుంచి లేచి నిల్చున్నాడు విష్ణు. కాసేపు ఉండవచ్చు కదరా, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. అమ్మా లక్ష్మి, నువ్వు కూడా పద, క్యాంటీన్లోకి వెళ్ళి లంచ్ చేద్దాం అని అన్నాడు సుధాకర్. అన్నయ్య, నేను నాయనమ్మను ఒక్కసారి చూసి ఆ తర్వాత తింటాను, మీరు తినండి. మీ నాన్నమ్మను చూడటానికి పర్మిషన్ లేదు, బయట నుంచి చూడాలి. మీ నాయనమ్మను చూడాలి అనుకున్నా బయట గ్లాస్ డోర్ ఉంది కదా, అక్కడి నుండి చూడాలి. పద, చూసి ఆ తర్వాత మనం తినడానికి వెళ్దాం అని తన భుజం పైన చెయ్యి వేసి ఐసీయూ ముందుకు తీసుకుని వెళ్ళాడు. వంటి నిండా వైర్లతో హాస్పిటల్ వాళ్లు వేసిన గౌన్తో ఆక్సిజన్ మాస్క్తో ఉన్న ఎల్లమ్మను చూస్తుంటే లక్ష్మి కన్నీళ్లు వరదలైపోతున్నాయి. నాయనమ్మ అని గ్లాస్ డోర్ పైన చేయి ఉంచి ఏడుస్తుంది లక్ష్మి. లక్ష్మి ఏడుస్తుంటే సుధాకర్ కంటే ముందు విష్ణు వెళ్లి తన భుజం పైన చెయ్యి వేశాడు. అన్నయ్య అనుకుంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది లక్ష్మి. లక్ష్మి ఏడుస్తుంటే విష్ణు ప్రాణం ఎందుకో విలవిల్లాడిపోతుంది. తను పక్కనుంటే నాకెందుకు ఆనందంతో నా హృదయం స్పందన పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. తన కన్నీళ్లు చూడగానే నా మనసు బాధతో మెలిపెడుతుంది. ఇదంతా ఏంటో అని అనుకుంటూ లక్ష్మి తనను కౌగిలించుకున్న తర్వాత తనను వదులుకోకూడదు అనుకుంటుందో ఏంటో తన మనస్సు. విష్ణుకు తెలియకుండానే అతడు 2 చేతులతో లక్ష్మిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ ఆత్మీయ స్పర్శకు లక్ష్మి కూడా తనను అలాగే కౌగిలించుకొని ఉండిపోయింది. అమాంతం పెరిగిన అతడి గుండె సడి తెలుస్తూ ఉంది. అతడి గుండె సడి పెరిగిన తర్వాత లక్ష్మి గుండె సడి పెరగటమే కాకుండా తన ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. అది ఎందుకో లక్ష్మికి అర్థం కావడం లేదు. కాని ఆ కౌగిలి తనకు భద్రత ఇస్తున్నట్లుగా ఉంది. విష్ణు కూడా కళ్ళు మూసుకొని తను ఈ 2 సంవత్సరాలు పడిన బాధను ఒక్క క్షణంలో పోగొట్టింది. లక్ష్మి చేరువవ్వడం, లక్ష్మి ఏడుపు ఆగిపోయింది. తన మనసుకు ఎంతో సాంతన కలిగించింది. ఆ కౌగిలి 10 నిమిషాలు అయినా కూడా వాళ్ళిద్దరూ విడిపోలేదు. ఈసారి ఆశ్చర్యపోవడం సుధాకర్ వంతయింది. 10 నిమిషాలైనా వాళ్ళిద్దరు విడవకపోయేసరికి అంతసేపు వీడియో తీసిన సుధాకర్ ఎవరైనా చూస్తే బాగుండదు అని అనుకుని అమ్మా లక్ష్మి అని అంటూ లక్ష్మిని నాన్న విష్ణు అని అంటూ విష్ణు భుజాలపై తట్టి పిలిచాడు. లక్ష్మి భుజం పైన ప్రేమతో తడితే విష్ణు భుజం పైన గట్టిగా ఒక చరుపు చరిచాడు సుధాకర్. మరి విష్ణు లక్ష్మిని ఇష్టపడుతున్నాడా? ఎల్లమ్మ ఆపరేషన్ అంతా బాగయ్యి ఇంటికి వచ్చేస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.